హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ అనమాట. ఫైనల్లీ మన ఇండియాలో అయితే లాంచ్ అవబోతా ఉంది May 16th 12 PM అండ్ ఫస్ట్ డిస్ప్లే పరంగా చూసుకుంటే ఇది మనకి POLED డిస్ప్లే అయితే వస్తుంది. కర్వ్డ్ డిస్ప్లేనే అండ్ 144 Hz రిఫ్రెష్ రేట్ అనమాట. సో డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకి ఏదైతే మోటో ఎడ్జ్ 50 Pro ఉందో సేమ్ డిస్ప్లే ఎక్స్పీరియన్సే మనం దీంతో కూడా అయితే చూస్తాం. అండ్ ఇంకా నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ వైజ్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. అండ్ దాంతో కూడా మనకి ప్రైమరీ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ అనమాట. అండ్ ప్రైమరీ కెమెరాలో వచ్చేసి సోనీ లైటియా 700C సెన్సార్ అయితే ఉంది. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా మనకు ఉందన్నమాట బ్యాక్ సైడ్. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 32 మెగాపిక్సెల్. సో కెమెరాస్ వైజ్ చూసుకుంటే కెమెరా డిపార్ట్మెంట్ వైజ్ చాలా డీసెంట్గా అయితే ఉంది. సో మరీ మీరు వరస్ట్ అవుట్పుట్స్ అయితే చూడరనమాట, ఒక మంచి డీసెంట్ పిక్చర్ క్వాలిటీసే మీకు అయితే వస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే మనకి పర్ఫార్మెన్స్లో ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేసినారు. అండ్ ఇది లైక్ ఓకే గైస్, ఇది ఓకే, ఒక మిడ్ రేంజ్ ప్రాసెసరే, మరి ఒక హై ఎండ్ ప్రాసెసర్ అయితే కాదు. ఇది మీకు డైలీ యూసేజ్కి అయితే బాగానే సరిపోతుంది, హై ఎండ్స్కి అయితే సూట్ అవ్వదు. అండ్ హెవీ గేమర్స్కి కూడా అంతగా అయితే పనికి రాదనమాట. డీసెంట్గా యూజ్ చేసేవాళ్ళు ఒక 6 hours 8 hours ఫోన్ యూజ్ చేసేవాళ్ళు, ఎక్కువ గేమ్స్ కూడా మేము ఆడమనే వాళ్ళకైతే కరెక్ట్గా అయితే సరిపోతుంది. అండ్ ఆ బడ్జెట్కి తగినట్లే కరెక్ట్గా అయితే సరిపోతుంది. ఇది పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే. అండ్ ఇంకా బ్యాటరీ వైజ్ చూసుకుంటే బ్యాటరీ వచ్చేసి మనకి 5000 mAh అయితే రాబోతుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి మనకి 68 watts అనమాట. సో ఇది ఓవరాల్గా మనకి మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ గురించి. ఇంకా అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి దీంతో వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంది, IP68 అయితే వస్తుంది. అండ్ అలాగే ఇంకా గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది, డాల్బీ అట్మాస్ కూడా మనకు ఉందన్నమాట. ఇది ఓవరాల్గా మనకి మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ గురించి అయితే. అండ్ ఇప్పుడు ఇంకా మెయిన్ ప్రైస్ అనేది ఎంత ఉండొచ్చు, ప్రైస్ మనకి మెయిన్ కావాల్సింది కూడా ప్రైస్ కాబట్టి ప్రైస్ అనేది ఎంత ఉండొచ్చు అంటే మనకి మోటో ఎడ్జ్ 50 Pro అనేది లాంచ్ డే ప్రైస్ అండ్ లిమిటెడ్ ప్రైస్ వచ్చేసి మనకి 28,000కి అయితే పెట్టినారు. అండ్ 30,000 రూపీస్ ఆ మొబైల్ మనకి. సో మోస్ట్లీ సేమ్ పాలసీనే మనకి మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్లో కూడా ఉంటుంది. ఒక 25K బిలోనే ఉంటుంది. అండ్ 23, 22 ఈ ప్రైస్ సెగ్మెంట్లోనే మనకి రావచ్చు అనమాట. లేదా లిమిటెడ్ ఆఫర్స్ అని పెట్టి ఒక 20,000కి కూడా మనకి మొబైల్ అయితే రావచ్చు. కానీ 20,000కి వస్తే మాత్రం ఎవరికైతే వాటర్ రెసిస్టెంట్ కావాలి అండ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కావాలి అండ్ డిస్ప్లే అండ్ పర్ఫార్మెన్స్ ఓకే మాకు పర్లేదు, మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ అయినా కానీ మేము హ్యాండిల్ చేయగలం అండ్ కెమెరాస్ కూడా మాకు ఒక డీసెంట్గా కావాలి ఒక 20,000 బిలోలో అని అనుకునే వాళ్ళకైతే మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ అనేది అయితే పర్ఫెక్ట్ మొబైల్ అనమాట. అండ్ ఇది ఓవరాల్గా వీడియో అయితే హోప్ మీకు నచ్చిందని అనుకుంటా. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఇంకా మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ని సబ్స్క్రైబ్ అయిపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి అట్లే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. ఇంకా మోటోలోనే మనకి ఇంకా ఒక అల్ట్రా అయితే వస్తూ ఉంది, అది ఇంకా తోపుగా ఉంటుంది మొబైల్, దాని గురించి కూడా ఒక వీడియో అయితే రాబోతుంది. అవన్నీ అసలు మీరు మిస్ అయితే అవ్వరు అనమాట, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే. అండ్ సీ ఇన్ అవర్ నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.